ఇచ్చినటువంటి ఆఫర్. ఈనాడు ఆంధ్రజ్యోతి మొన్న పత్రికల్లో ఏం రాసినాయి? సెప్టెంబర్ 15వ తారీఖున లేఖ వస్తే 24 గంటలు గడవక ముందే వారితో ఒప్పందం చేసుకున్నాం అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద, మా పార్టీ మీద చేశారు. సెప్టెంబర్ 15వ తారీఖున లెటర్ రావడం వాస్తవం. సెప్టెంబర్ 16వ తారీఖున ఆ రోజు కేబినెట్ సమావేశం ఉండడం వాస్తవం. ఆ రోజు వచ్చినటువంటి ముందు రోజు వచ్చినటువంటి లేఖని మరుసటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకొని వచ్చి ఇలాగా మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఇది మంచి ఆఫర్గా ఉంది, సో దీని మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, తీసుకునే ముందు సంబంధించినటువంటి అధికారులతో ఒక అధ్యయనం చేయించి అధ్యయనంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లన్నీ కూడా చూసిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుందామని చెప్పి ఒక కమిటీని సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దీని మీద అధ్యయనం చేయమని చెప్పినటువంటి మాట సెప్టెంబర్ 16 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో జరిగింది. ఎక్కడా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోవాలా. మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఆ రోజు ఎక్కడా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. దీని మీద అధ్యయనం చేసి లోటుపాట్లన్నీ కూడా పరిశీలించమని చెప్పింది. దానికి సెప్టెంబర్ 16వ తారీఖు అయిపోయిన తర్వాత అక్టోబర్ 23వ తారీఖుని 2021 అక్టోబర్ 23వ తారీఖున అధికారులు దీని మీద రిపోర్ట్ ఇవ్వడం, అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, అంటే 45 రోజుల తర్వాత 45 రోజుల అధ్యయనంలో ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ మనం కొనుగోలు చేస్తే ఏ రేటుకి రావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేశంలో ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎంత, ఇవన్నీ అధ్యయనం చేసి అవసరమైతే మీరు ₹2.49 చెప్పారు కదా, మరో ₹10 మరో 25 పైసలు మరో 10 పైసలు తగ్గించేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ డిస్కషన్స్ అన్ని కూడా సెకీతో కానీ లేదా అప్పుడున్నటువంటి సంస్థలతో కానీ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. అక్టోబర్ 23వ తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సీ, సెంట్రల్ ఈఆర్సీ ఏదైతే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వారు కూడా అంగీకారం తెలిపిన తర్వాత డిసెంబర్ 1, 2021 అంటే సెప్టెంబర్ 15 ఎక్కడ, డిసెంబర్ 1 ఎక్కడ, డిసెంబర్ 1, 2021ని సెక్కీ అనేటువంటి సంస్థతో ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది సెక్కీ అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కామ్లు చేసుకున్నాయి. ఇందులో దళారీ అనేటువంటిది ఈ పేపర్ ఎలా రాస్తుంది, అసలు సెక్కీ అనేటువంటిది దళారీ అని చెప్పి ఎలా రాస్తుంది ఈ పేపర్? సెక్కీ అనేటువంటి సంస్థతోనే ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు చేసుకున్న తర్వాత సెక్కీ దళారీ ఎలా అవుద్ది? అంటే రేపు బిల్లు రైజ్ చేసేది సెక్కీయే, మనం డబ్బులు కట్టేది సెక్కీకే, మనకు రేట్ ఆఫర్ చేసింది సెక్కీయే, కాంపిటేటివ్ రేట్స్ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రేట్లతో అత్యంత తక్కువ రేటుకి మనం కొనుగోలు చేసింది సెక్కీ నుంచే. మధ్యలో దళారీ ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో సెక్కీ దళారీ ఎలా అవుద్ది? మన పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంది సెక్కీ అనేటువంటి సంస్థతో నేరుగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం. దీన్ని దళారీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ ₹5.10, మనకు ₹2.49 ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది. దానివల్ల 25 సంవత్సరాల్లో మనకి దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు మనం ఆదా చేశాం, ఈ సంపదని కాపాడామనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరతో పోల్చి చూస్తారా? కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరలతో సగటుతో పోల్చి తక్కువ కొంటున్నామని గొప్పలు చెప్తారా అని చెప్పి మేధావుతనం ఉపయోగించారు.
వీళ్ళంత మేధావులు, వీళ్ళంత విజనరీలు బహుశా ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, అంత మేధావితనం ఎవరికి ఉండరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి మాటతో కౌంటర్ చేస్తూ వారు సమర్థన ఆ రకంగా ఉంది. తీరా మనం ₹2.49 మనం కొనుగోలు చేస్తే, మా హయాంలో ₹2.49 మేము కొనుగోలు చేస్తే